ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏటీఎంలో మంటలు, డబ్బులన్నీ కాలి బూడిద. తెలంగాణలో సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతాం. షార్ట్ సర్క్యూట్ తో ఏటీఎం లో మంటలు చెలరేగి 8.12 లక్షల నగదు బూడిదైన ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలకు వెళ్తే కోదాడ మండల పరిధిలో గుడిబండ గ్రామంలో ఏటీఎం లో మిషన్ షార్ట్ సర్క్యూట్ సంభవించింది. ఈ ప్రమాదంలో మిషన్ ఉన్నటువంటి నగదు 8.12 లక్షల నగదు కాలి బూడిదైంది. అయితే నిన్న రాత్రి కొందరు దుండగులు ఏటీఎంలో చోరీకి ప్రయత్నించినట్లుగా తెలుస్తుంది. నగదును బయటికి తీసేందుకు ఏటీఎంను పాక్షికంగా ధ్వంసం చేశారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దుండగులు వెళ్ళిన కాసేపటికే ఏటీఎం మిషన్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి నగదు పూర్తిగా కాలిపోయింది. గ్రామస్తుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఇక్కడ దుండగులు పాక్షికంగా వాటిని ధ్వంసం చేసిన తర్వాత కొద్దిసేపటికే షార్ట్ సర్క్యూట్తో ఇక మరోసారి అక్కడ మొత్తం షార్ట్ సర్క్యూట్ కావడంతో ఉన్న డబ్బులన్నీ కాలిపోవడం. దీనిపైన వివరాల కోసం అయితే పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. గ్రామస్తుల అందించిన వివరాల ప్రకారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఇక పూర్తి వివరాలు అయితే తెలియాల్సి అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చండి మనం.